హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కమ్మగా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ధనియాలు, వాటితో పాటు ఒక 2 ఎండుమిర్చి, అలాగే గార్లిక్ కూడా 5-6 తీసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 4 నుంచి 5 దాకా బాగా పండిన టొమాటోస్ని ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి. దాంట్లోకి ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మనం చేత్తో మ్యాష్ చేసుకోవాలి. సాఫ్ట్గా అయ్యేంతవరకు చేసుకోవాలి. సో ఇలా మనకి సాఫ్ట్గా అయిపోయింది కదా. ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇలా వాటర్ యాడ్ చేసుకొని టొమాటోస్ పైన స్కిన్ ఉంటుంది కదా, అది ఇలా తీసేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ 1 టేబుల్ స్పూన్ తీసుకొని హీట్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దీంట్లోకి ఒక ఎండుమిర్చిని యాడ్ చేసుకుందాం. ఎండుమిర్చితో పాటు కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం. సో వీటిని మగ్గించుకోవాలి. వీటితో పాటు మనము ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా, మసాలా ప్రిపేర్ చేసుకున్నాం, ఆ మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ మసాలా కూడా మనం మగ్గించుకోవాలి. మంచి స్మెల్ వచ్చేంతవరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోతుంది. కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్. తర్వాత దీంట్లోకి మనం ఇందాక టొమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి తగినన్ని వాటర్ పులుపు చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి స్పైసెస్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. సాల్ట్ తగినంత యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మిరియాలు, ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం కదా. తర్వాత ఒక పొంగు వచ్చేస్తే మనకి రసం అనేది రెడీ అయిపోతుంది. అంతకంటే ఎక్కువగా మగ్గించుకోకూడదు, టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే రసం యమ్మీగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి.